దేవుని గణనామానికి స్తోత్రం కలుగునుగాక. దేవుని యొక్క జీవవాక్కుతోటి మరొక వారంలో మంచి అంశంతో మీ మధ్యకి రావడానికి దేవుడు నాకు ఇచ్చిన ఈ సమయానికి దేవాదేవుడికి ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తున్నామండి. యోహాన్ రాసిన మొదటి పత్రిక 4:4 ప్రకారంగా, చిన్నపిల్లలారా, మీరు దేవుని సంబంధులు, మీలో ఉన్నవాడు ఈ లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడు కనుక మీరు వారిని జయించి ఉన్నాడు. మొదటిగా మనం ఎవరి సంబంధం ఇది తెలుసుకోవాలి. మనము దేవాది దేవుడి ఆ సర్వ సృష్టికర్త యొక్క సంబంధం కనుక దేని గురించి మనం భయపడాల్సిన అవసరం లేదు. మనము ఆయన దృష్టిలో ఆయన బిడలమే కనుక మరి మనము ఆయన వారమే ఉన్నాం కనుక ఆయన మనకి ఎన్నో ఈవులను ఇస్తున్నాడు. అయితే మొదట మనం చేయాల్సింది ఏంటంటే, యోహాన్ గారు రాసినటువంటి 3వ పత్రిక 2వ వచనం ప్రకారంగా, ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్చిన ప్రకారం నువ్వు అన్ని విషయంలోనూ వర్ధిల్లుచు సౌఖ్యంగా ఉండాలని ప్రార్థించుచున్నాను. హల్లెలూయా. మనం చేయాల్సింది అంటే, మొదటిగా ఆత్మ సంబంధమైన విషయంలో మనం వర్ధిల్లడం అనేది ప్రారంభించగలిగితే కనుక దేవుడు అంటాడు అన్ని విషయాల్లో సౌఖ్యంగా ఉండాలంటున్నాడు. ఈ యొక్క మరి భక్త యోహాన్ గారు మనకు తెలియపరుస్తున్నాడు. మనము ఈ లోకంలో ఉంటున్నాం కానీ ఈ లోక సంబంధం కాదు. మన పౌరసత్వం పరలోకం ఉంది కనుక మన దేవుడు, మన తండ్రి అక్కడ ఉన్నాడు. మనము ఆయన సంబంధం. మన గురించి ఆయన ఎంతో కేర్ తీసుకుంటున్నాడు. దేని గురించి మనం చింతించాల్సిన అవసరం లేదు. ప్రతి విషయంలో మనం ఆయననే ప్రార్థన విజ్ఞాపనలు చేస్తూ మనము సర్వ సృష్టికర్త యొక్క బిడ్డలమై ఉన్నామని ఏమాత్రం కూడా అధైర్యపడొద్దని, మనకు కలిగే ఎటువంటి విపత్తులనైనా చూస్తూ మరి ఆగిపోక ముందుకు సాగాలని, అందుకోసమని మత్తయి సువార్త 6:33 నేను మాట్లాడేది ఏంటంటే, మొదట ఆయన నీతిని రాజ్యమును వెతికితే మనకు అవన్నీ సంభవిస్తాయి, లేక అవన్నీ మనల్ని వెంబడిస్తాయి అంట. కనుక మనం మొదటి ప్రయారిటీ ఆ దేవాది దేవుడికి ఇవ్వదాము. ప్రార్థన, వాక్యం ధ్యానించుకోవడము, ప్రభుత్వం నడవడం, ఈ 3 విషయాల్లో మనము మొదటి ప్రయారిటీ ఆ దేవాదేవుడికి ఇస్తే కనుక మనం అన్ని విషయాల్లో సౌఖ్యంగా ఉంటాము. కనుక ఈ వారమంతా మరి ప్రత్యేకించి దేవుడు మనల్ని కాచి కాపాడాడు. మనల్ని, మన కుటుంబాన్ని, అంతేకాదు మన దేశ, రాష్ట్ర, జిల్లా ప్రతి ప్రజలని కూడా ఆయన ఎన్నో విపత్తుల నుంచి తప్పిస్తూ మనల్ని సజీవ సంఖ్యలు లెక్కించి తిరిగి ఆ పరలోక రాజ్యానికి రావాలి అనేటువంటి ఆసక్తితో పరమ తండ్రి మనల్ని చూస్తున్నాడు. కనుక మనమందరం కూడా ఆయన వాక్యాన్ని చేపట్టుకుందాము, ఆ వాక్యానుసారంగా జీవిద్దాము, ఆ పరమ తండ్రి యొక్క పరలోక రాజ్యానికి వారసులం అవుదాము. మొదటిగా మన ఆత్మని వర్ధిల్లింప చేసుకుందాము. అప్పుడు మనకు కావాల్సిన ఇవన్నీ కూడా మనం అడుగు వాటికంటేనో ఊహించు వాటికంటేనో అత్యధికంగా ఇవ్వగల, చేయగల మహోన్నతుడు మన పక్షాన ఉన్నాడు. కనుక దేన్ని గురించి మనము అధైర్యపడకూడదు. మన పక్షమందున్నవాడు మహా గొప్పవాడైన ఆయనను మనం వర్ణించలేము. ఇర్మియా భక్తుడు చెప్తున్నాడు కదా, 20:11 ఇర్మియా 20:11 ఏం చెప్తున్నాడంటే, శూరుడు లేక పరాక్రమం గల శూరుని వల్ల యెహోవా నా పక్షమునున్నాడు కనుక, లేక నన్ను బలపరుస్తున్నాడు కనుక నన్ను హింసించేవారు నా పైన జయాన్ని పొందరు, వారు సిగ్గుపడతారు, తొలగిపోతారు. అవును, మన పక్షాన ఎవరు ఉన్నాడు? దేవాది దేవుడు ఉన్నాడు. మనం ఆయన బిడ్డలమై ఉన్నాం. ఆ మాత్రము మనం గుర్తిస్తూ ఎల్లప్పుడూ కూడా ఆయన పైనే మన గురి నిలుపుతూ ఈ లోక ఆధ్యాత్మికమైన ప్రయాణాన్ని మనం కొనసాగిస్తూ ఏసుతో మనం నడుస్తూ ఆ పరలోక రాజ్యానికి చేరాలని వింటున్న మీరందరూ కూడా ఆయన బిడ్డలమని, మనము దేవుని సంబంధం అని గుర్తిస్తూ ఆయనలో ఉన్న ఆ జీవాన్ని మనం పొందుకుంటూ ఆ నిత్య జీవంలోకి మనము ప్రవేశించదుగాక. దేవుడి మాటలన్నీ కూడా మరి వింటున్న మీ అందరిలో ఫలింప చేయనుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన. సకల ఆశీర్వాదములకు కారణమవుతున్న పరలోకపు తండ్రి, మీకు వందనాలు అయ్యా. మేము నీ సంబంధులము కనుక మేము ఏమాత్రం అధైర్యపడుకోకుండా మొదటిగా ఆత్మీయ స్థితిలో వర్ధిల్లడం మేము నేర్చుకొని ఆ పరలోక రాజ్యానికి చేరేంత వరకు కూడా పరిశుద్ధాత్మగా మీరే మమ్మల్ని నడిపించి మీ మహిమార్థం మిమ్మల్ని వాడుకోనమని యేసయ్య అతి శ్రేష్టమైన అధికారంగా నామములో అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యూ ఆల్. మీకేమైనా ప్రార్థన అవసరాలతో ఉంటే మాకు సంప్రదించండి. మా ఫోన్ నెంబరు మీకు స్క్రీన్ మీద కనబడుతుంది కనుక ఆ ఫోన్ నెంబరు సంప్రదించండి. అలాగే మినిస్ట్రీ యొక్క జీసస్ సాల్వేషన్ గాస్పల్ మినిస్ట్రీని కూడా మీరు
ప్రార్థనలో ఎత్తి పట్టుకోండి. జీమెయిల్ కూడా ఉంది దానికి. కాబట్టి ఆ మినిస్ట్రీకి కూడా మీరు మెయిల్ ద్వారా కూడా సంప్రదించవచ్చు, ఫోన్ ద్వారా సంప్రదించవచ్చు. దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా ప్రత్యేకంగా అత్యధికంగా ఆశీర్వదించును గాక. ఆమేన్, ఆమేన్.